మ్యాటర్ ఏంటంటే నేను మా వాళ్ళతో ట్రూత్ అండ్ ఎర్రర్ టూ కరెక్ట్ ఆన్సర్ చేయకపోతే అంతే. నేను అడుగుతా ప్రియాతో కూర్చొని తినాలంటే తింటావా? సనకు తెలియదు ఒక విషయం, మొన్న రీసెంట్లీ చేసిన అదేంటో చెప్పు. రీసెంట్ గా అబద్ధాలు చెప్తా రవి కళ్ళ ముందు చేతులు కట్టేసి చేసావు. అరే వద్దురా సాయి, లేకపోతే దేవుడు శాపిస్తాడు. ఏంటి అబ్బాయితోనా? అబ్బాయితో అయితే లేదు. అమ్మాయితో అవును, అమ్మాయితో ఫస్ట్ ప్రియా మిస్ అయినా అందరు దొంగన ప్రేమలే చూపిస్తారు, అమ్మాయిలతో చాటింగ్ చేసుకుంటా. సరే మేము దొంగపు ప్రేమలే మాయి. క్వశ్చన్ మీకే. సాయికి సనకి రియల్ గా బ్రేకప్ అయితే ఏం చేస్తారు? సో గైస్ వెల్కమ్ టు గల్లీ పారేస్. సో గైస్ మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చోవా? అరే మీరు అందరు పైలో కూర్చున్నారా? అరే ఏడున్నాడు అసలు ఆడ దెంగే అట్లుంటది వాళ్ళ. సో గైస్ మ్యాటర్ ఏంటంటే మనలతో చాలా రోజులు అవుతుంది వీడియోలు కొట్టాక, ఎక్స్పెషల్లీ భూమిగాడు హ్యాపీగా వీడియోలు కొట్టి చాలా రోజులు అవుతుంది. వాడికి పాపం ఎందుకే ఇరిటేషన్ ఇమిటేషన్ రెండు చెప్పిస్తావు. మ్యాటర్ ఏంటంటే నేను మా వాళ్ళతో ట్రూత్ అండ్ ఎర్రర్ మన కథలు దింగిరాను వెనకాల అస్సలు పోదు. మ్యాటర్ ఏంటంటే నేను మా వాళ్ళతో ట్రూత్ అండ్ ఎర్రర్ గేమ్ ఆడదాం అనుకుంటున్నా గైస్. ఓకేనా? ఎవరెవరు నేమ్ క్వశ్చన్లు అడగాలి ఏందనే నాకు ఆల్రెడీ ఫ్యాన్స్ అంతా ఆల్రెడీ చెప్పేశారు ఏమేం చేయాలి ఏం క్వశ్చన్లు అడగాలో ఆల్మోస్ట్ నా మైండ్ లో ఉన్నాయి. అరే వాడు మొన్న ఏమైందంటే అందరికి సాయి గడికి రవి గడి ఫోన్ చేసి ఎడునో సాయి అంటే బయట ఉన్నా అంటే నాకు రెండు కాయలు కావాలి కానీ కాయల పేరు తెలుస్తలేదు అంటే ఇడు ఏందనగానే వట్టకాయలు అని కట్ చేస్తున్నాడు. బుగ్గాడైండు ఓకే సరే. ఇటు ఈ బాటిల్ బ్రో అప్పుడు హలో అందరు ఇట్లా కూర్చుంటే కుదరదు. నువ్వు కానీ రా కంఫర్ట్ దెంగే గింగే అన్నాం అనుకో సనఫ్రెండ్ వచ్చి మూతి పగలు అని అంటారు. తీసుకొస్తుంది నీ దగ్గరికి. నేను గలీజ్ గా తిడతా. అమ్మ పూకు మెంటల్ దెంగిపి అరే వద్దురా సాయి. సరే వద్దుదా. అరే రారా, అరే వీడియో ఏంద్రా మీరు ఏం చేస్తున్నారు? అరే వీడియో ఉందా లేదా? ఇంకా తిప్పాలి. అరే అదే ఇది అవసరం లేదు బ్రో, తిరుగుతుంది. అరే మీరంతా కెమెరా ఫేవర్ ఉంటారా ఉండరా? ఓకే ఇప్పుడు మంచిగా ఉంటారు. లేకపోతే ఎవరైనా సరే క్వశ్చన్స్ ఆన్సర్ కట్ చేయాలి. అరే మూతి రెడీ
1 2 కరెక్ట్ ఆన్సర్ చేయకపోతే అంతే. ఏ మా ఊరి సెంటర్ల కోలాట మాడేటి ఓ పిల్ల ఓ కొంచెం చెప్పు గట్టి కొట్టు. ట్రూత్ అంటేరా? ట్రూత్ అంటే నిజాలు చెప్పాలి. ఏమన్నా అడగాలంటే అడుగు బ్రో. నేను అడగా అయ్యో అడగచ్చు బ్రో, నీ పర్సనల్ లైఫ్ గురించి, ఏమన్నా పబ్లిక్ లైఫ్ గురించి. ఏమొద్దు, నేను ఏం అడగా. ఎవరికైనా అడగాలని ఉందా ఎవరికైనా? సాయి పర్సనల్ అసిస్టెంట్ నీకంటే ఎక్కువ క్లోజ్ అవుతుంది అనేసి కమెంట్స్ లో చూస్తున్నాం. దానిపైన నీ అభిప్రాయం ఏంటి? ఒపీనియన్ చెప్పాలి. అది ఎప్పుడు అంత క్లోజ్ కాలేదు. మేము చూస్తున్నాం కదా. వీడియో మీరు చూస్తారు కానీ నేను చూడలే కదా. అంటే నువ్వు ఎప్పుడు సాయి నీకు అనగలు ఏమన్నా డౌట్ అంటే నీ ఉందా? కళ్ళు మూసేసి ఏమైనా చేస్తున్నాడంట? ఏం లేదు నాకు. నీ కళ్ళు మూసేసి ఏమైనా చేస్తున్నాడు కృతజ్ఞతలు? తర్వాత వస్తాయి గైస్. ఓకే ఏం లేదంట. సాయి నిప్పు ఎవరితో ఏడు తప్పు అంటారు సనా. అలా ఎటు తిరుగుతా ఏ ఎందుకు మెడగొట్టి ఆ పిల్లది నాది కాదు, నాది కాదు, నాది కాదు. టూత్ నేను అడుగుతా. ప్రియాతో కూర్చొని తినాలంటే తింటావా? తిన్నాం. ఏటో అయిపోతుందో బాబు తిన్నాం. డిన్నర్ క్యాడిలెట్ డిన్నర్ ప్లాన్ మరి పబ్లిక్ అడుగుతున్నారు బ్రో. నన్ను తిను అంటే తింటా తింటాడంట. నిజం చెప్పిండు. తినాలా పిల్ల? క్యాడిలెట్ అనుకోవచ్చు కదా, ఏమేమంటారు నిన్ను తింటాడంట మెల్లగా అంటుంది. సిగ్గులేదు కొంచెం. ఇదేమో ఇంకా ఇది కూడా ఎక్కింది ఇట్లా అని చూస్తుంది. నాకు సంబంధం లేదు కదా వీళ్ళ చిన్నపిల్ల. బేసిక్ ఇది అన్యాయం జరిగింది నాకు రాల దానికి వచ్చి. ఓకే నెక్స్ట్ ఆమె కూడా ఉంది. ఇట్టుండి సనకు తెలియని ఒక విషయం మొన్న రీసెంట్లీ చేసిన అదేంటో చెప్పు. రీసెంట్ గా అబద్ధాలు చెప్తా. రవి కళ్ళ ముందు చేతులు కట్టేసి చేసావు. అడిగితే నాకేం తెలుసే చిన్నగల్లి ఇంట్లో మీ అక్కని అడుగే నిన్నేం చేయాలి నాయన? కథలు దెంగకు. ఏం చేయలేదా? ముందు చేసిన ఒప్పుకుంటా. మొన్న రీసెంట్లీ ఒక అమ్మాయి చాట్ డిలీట్ చేసిన అని సన్న ఫుల్ బాధపడ్డా. ఎందుకు చాట్ డిలీట్ చేసింది? ఎప్పుడు? ఇన్స్టాగ్రామ్ ఉన్నప్పుడు ఎందుకు అదా అవి కొన్ని రీల్స్ వచ్చుంటే డిలీట్ చేసిన తర్వాత చెప్పిన అది అయిపోయింది. రీల్స్ ఎందుకు పంపించింది అమ్మాయి? అడుగు ప్లీజ్. మరి నాకు ఎందుకు అబ్బాయిలు పంపిస్తాను, ఎందుకు డిలీట్ చేయను? చెప్పు ఆన్సర్ చెప్పు. ఎందుకు డిలీట్ చేయవు? ఎవరు చేసిన చెప్పవా? అక్క నేను కొన్ని చాట్లు ఉంచుకుంటా, అవసరం లేని అన్ని వచ్చిన డిలీట్ చేస్తాను. కూడా డిలీట్ చేస్తాను నేను. చాలా మంది డిలీట్ చేస్తా. అవునా కదా నీకు చెప్పిండా లేదా? దీన్ని కూడా డిలీట్ చేస్తా. ఎందుకు రీల్ షేర్ చేస్తా అంతే. నేను చూసిన చాలా సార్లు. ఇప్పుడు చూపియాలా? మస్తు మంది నేను అమ్మాయిలు ఎవరు వస్తే అడిగి పెడతానే. అంటే దాని పొట్ట పెరుగుతుంది కొంచెం, ఆ పొట్ట అట్లా మెయింటైన్ చేయమని చెప్పు అని. నేను ప్రేమ అయినా అందరు దొంగన ప్రేమలే చూపిస్తారు, అమ్మాయిలతో చాటింగ్ చేసుకుంటా. సరే మేము దొంగపు ప్రేమలే మాయి. ఓకే అమ్మాయిలే మంచి, ఓకే అందుకే మూట ఉడిచిపోతురు. ఓకే అంత బిగ్ బీట్. ఎవరైనా డేర్ చెప్పురా మీకు గుర్తుందా? డేర్ చెప్పండి. ఫోన్ చేస్తుంది ఒక నిమిషం. ఎందుకు రాధిక నందిలే ఇక్కడ రాధిక ఇక్కడ లిల్లీ ఉంది. ట్రూత్ ట్రూత్ ఫస్ట్ 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 కిస్ ఎవరితో అయింది? పప్పితో. పప్పితో మా అయ్య గుప్పితో పప్పి చిన్న పప్పి ఆడి పేరు పప్పి. చిన్నప్పుడే ముద్దు పెట్టుకునిందంట, ఆడుకుంటాడంట. అదే చెప్పాను. ఎక్కడ మండుతున్నట్టుంది. లేదు, నో కిస్సింగ్స్ నో హగ్గింగ్స్. అరే అరే ప్లీజ్ రవి నిజం చెప్పాలి. ఏ లేదు ఎవరితో. అరే చెప్పాలరా.
నిజం చెప్పాలి ట్రూత్ డేర్లా, లేకపోతే దేవుడు శాపిస్తాడు. అయితే నిజం ఏంటి చెప్తావా? అబ్బాయితోనా? అబ్బాయితో అయితే లేదు. అమ్మాయితో అవును అమ్మాయితో ఆ. lesbian ఆ? అయ్యో లెస్బియన్ తమ్ముడు. లేదు మా బెస్ట్ ఫ్రెండ్ తో మేము ఇలా పెట్టుకున్నాం నిజంగా. మేము ఎప్పుడు పెట్టుకోలేదు అబ్బాయిలు. ఇప్పుడు సాయి పెట్టను. ఇందాక సాయి ఏం చేశాడో నీకు చెప్పేస్తాను బెడ్ మీద. ఓకే ఓకే వదిలే. ఆ, చెప్పుకో. అది అరే ఏం చేశాడో డేర్ చెప్పొచ్చు కదా, డేర్ చెప్పొచ్చు కదా. నేను చెప్తాను. నాకు ఒకసారి పక్క డేర్ చెప్తాను. ఓకే కెమెరామెన్. ఏడో ఒక పర్సన్ ఉండాలి, ఏడో ఆడియన్స్ క్వశ్చన్ మీకే. సాయికి సనకి రియల్ గా బ్రేకప్ అయితే ఏం చేస్తారు? అండ్ భూమి ప్రియా సడన్ గా దరిద్రానికైనా మిమ్మల్ని ఇది చేయడానికైనా పెళ్లి చేసుకుంటే మీ పరిస్థితి అది క్వశ్చన్ లో మీరు కామెంట్ చేయండి, అంటే కామెంట్ చేయండి. చెప్పే దీని అమ్మ దీనికి అడిగితే అని చాలా సార్లు నాన్నగారు వేరే అమ్మాయితో ఏమన్నా చేసినట్టు నమ్మవు. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్? ఎందుకు చేసిండు కాబట్టి. ఇప్పటివరకు ఏం చేయలేదు, వేరే వాళ్ళు ఏం చేస్తారు? ఓకే ఓకే మళ్ళీ అన్నయ్య ఇట్రా ప్రియా ఇట్రావా ఏం చేయ ఇట్రా గలీజ్ గలీజ్ నీళ్ళు మింగద్దు బ్రో నోట్లో అలాంటి పాప పనులు. మీరు లవర్సా? మీరు సనాసాయా? మీరేమన్నా అని నేను అంటున్నా. చెప్పు. మొత్తం పోసుకొని మింగకు పెట్టుకో. చెప్పు. అరే పోసుకో బే మొత్తం. మొత్తం నిల్చో. అరే నిల్చో. అరే ఏమన్నా గేమ్ నేను చెయ్యను. అట్లా పట్టుకో. కోపం ఉంటే తీసుకో అని చెప్తున్నా. ఇట్లా నిల్చో. ఆపోజిట్ జోకులు చెప్తాం మేము. చెప్పే జోకులలో నీకు కావాలంటే ఆ జోక్ మీద మమ్మీ ఉంటుంది కదా చెప్తా. అరే మంచి నిల్చో. వాన్ ఫస్ట్ ప్రియా మిస్ జీవితంలో ఇలాంటి జోక్ అసలు అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. క్లోజ్ ఇక్కడ జోక్ చెప్పింది నిజంగా, లేకుండా నేను నవ్వుతాను. సర్లేదు రారా ఈ గేమ్ నెక్స్ట్ స్మాల్ ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్తలే జెన్యూన్ గా. సాగర్ గుంజు చెంపల మీద కొడుతామంటే నెక్స్ట్ డే ఎట్లుంటో తెలుసా? సపోర్ట్ చేయాలి నువ్వు. ఎందుకు కొడతావు? డేర్ ఇచ్చిండ్రు. నువ్వు కొట్టే నేను చూసుకుంటా. నువ్వు కొట్టే నువ్వు కొట్టు నువ్వు కొట్టే నువ్వు కొట్టే మళ్ళీ చూసుకుందాం. డేర్ అది చాలా పెద్ద విషయం అయిపోతుంది. డేర్ అది చాలా పెద్ద విషయం. అయిపోయింది నాకు ఇప్పుడు. ఇన్సిడెంట్ జరిగింది. ఆడేది డేర్ అంట. ట్రూత్ డేర్ అడగ ఒకసారి. ట్రూత్ డేరా? డేరే. సనా చేత ఇంకోసారి కొట్టించుకో. అదే కొట్టించుకో. అది చేయడమే కదా. ఎట్లా కొట్టించుకుంటారు? డేర్ నాకు ఇవ్వాలి, ఆమెకి ఇచ్చిండు. వాడి కళ్ళలో బాధ కనిపిస్తుంది. కళ్ళ పెట్టుకో. చెప్తా కొడతావు కొట్టా కొట్ట. అరే అరే నేను చెప్పలేదురా. కొట్టమని చెప్తాను ఎగ్జాంపుల్. డేరా ట్రూత్ డేరా? ట్రూత్ అంట. నిజం అడుగు. మళ్ళీ నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది. అడుగు.
నువ్వు అడగాలనుకునే అడగచ్చు, ఏమడగాలి అడుగు పర్లేదు. సనా లైఫ్ లోకి వచ్చాక సనకు కాకుండా ఇంకెవరికి లిప్ లాక్ ఇచ్చినావు మాకు తెలుసు. లేదు కాదు అన్నావు అనుకో, ఎంతమందో కౌంట్ చేసి చెప్పు. నిజం నిజం చెప్పు. ఇద్దరు అంత చీపు తీసేస్తావు ఆ మనిషిని. నీ దెబ్బ ఇన్స్టాగ్రామ్ సనా నిజాలు చెప్పమన్నప్పుడు నిజాలు చెప్పమను, అబద్ధాలు చెప్పాను. వంద పైన చూడు. తెలిసినాయి ఏవి? ఎన్ని? నెంబర్ చెప్పు. మాకు చెప్పు, నాకు తెలియదు కదా. చెప్పారు నెంబర్ ఎందుకు చెప్పావు బ్రో? 6 వచ్చినాక చాలా చీప్ కౌంట్. చీపా? నిజం తెలుసు నువ్వు అకౌంట్ 16 కూడా కాదు. అరే నిజం, నీ గుండెల మీద చేసేసుకుని నిజమా ఎంత చెప్పు. బాయ్ నువ్వు చెప్పు, మళ్ళీ ఏమవుతుందో చూసుకుని వీడియో తర్వాత నువ్వు చెప్పు. చెప్తా చెప్పు. అంటే సనకు స్టార్టింగ్ రిలేషన్ వచ్చినాక అంటే అంత డీప్ పోకముందు ఉండే 6 16 60 60 అదో చెప్పు. ఇందాక 60 60. సో గాయ్స్ తెలుసా మీకు? సాయి చేయడు నిప్పు. నాకేం తెలియదు గాయ్స్. నిజం చెప్పు. ఇక ఆ బాటిల్ తిరగడాలని మనం మన ఓన్ గా క్వశ్చన్ అడగచ్చు. నేను సరే అడిగి వచ్చాయి పాపం ఎవరికి వీళ్ళిద్దరికి రాలే బాటిల్. వీళ్ళిద్దరికి రాలా, దానికి రాలా. మనుషులు నేను దానికి వచ్చింది కదా పాపం, చెప్పింది కదా ఎవరికి ముద్ద ఎట్లా అన్నది. నేను తీసుకోలే అరే వద్దు. అవసరం లేదు, క్వశ్చన్స్ అడిగేద్దాం అదే అక్కడ మళ్ళీ దానికి వస్తుంది. సరే ఈసారి నేను తిప్పుతా ఇటు. అదే వద్దురా. డేర్ డేర్ బాగా ఇప్పుడు తిప్పుతా. చెప్పు. అవసరం లేదు, నేను తిప్పుతా. డేర్ ఇటు, ఇటు, ఇటు. కాలు మొక్కాలి. కాలు మొక్కు. కాలు మొక్కు. డేర్ అంట. కాలు మొక్కాలి నువ్వు అనలేదు. కొడతా ఇప్పుడు దిగకపోతే నీకుంది, నాకు తెలియదు. నా కాడే ఓకే. నేను చెప్తా నువ్వు కూడా వెళ్ళి నేను చెప్తా నువ్వు కూడా నీకు నచ్చినంత సేపు వీడియో అయిపోయినాక బకెట్ లో నీళ్ళు నోట్లో పోసుకోండి మీరు. తెస్తా నేను ఇప్పుడు బరువు దాని ఆనందం ఇక దాని ఆనందం కోసం మేము ఏం చేయలేం కదా పాపం. దాన్ని ఇప్పుడు దాన్ని మొట్ట కొట్టినప్పుడు వీళ్ళు కూడా మొట్ట కొట్టిపాలిగా. వచ్చినావు అనుకో, చూడ తలక పగిలిపోతుంది. చూసినా అని తలవాగలు తింటా అంటుండే డైరెక్ట్. కాదు ఇది ఇది నువ్వు తిప్పుకి రవిగానికి రాని రవి గారికి మనం డైరెక్ట్ అడుగుదాం. నేను పెళ్ళే పెటాకులు కావాలి తిప్పు పడినాను తిప్పు రవిగానికి రావాలి గిచ్చిపోయాడు పిల్లని గిచ్చిపోయాడు కోసి జారిపోయేలా గుండెడు సిందులేసాడు. చెప్పినారా? ఆ డేర్నా డేరా డేరా అన్నావు కదా నేను కాబోయే పెళ్ళానికి ఫోన్ చేసి నేను 7 మెంబర్స్ రిలేషన్లు ఉన్నా నువ్వు 9 అని చెప్పరా. వాళ్ళ కాబోయే పిల్లం నెంబరే లేదు. నెంబరే లేదు, ఇప్పుడు మాట్లాడు. వాళ్ళ అమ్మకి తీసుకుని ఆ వీడియోలో 9 మందితో రిలేషన్లు ఉన్నాను నిజంగా నువ్వు 9 నువ్వు చేసుకోవాలనుకుంటే చేసుకో. నువ్వు 9 నీ నెంబర్ 9 నీ నెంబర్ 9 నంబర్ అడుగు. టేస్ట్ చేసిన చాక్లెట్ అడిగిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఆగు. రెడీ? ఏం చేస్తాను అమ్మాయిలు అదో నువ్వే ట్రూత్ డేరా. డేరా. డేరా ఆ పైనుంచి దూకు, పైనుంచి ట్యాంక్ పైన. డేర్ అని చెప్పు. మీ బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి బ్రేకప్ చెప్పు. బ్రేకప్ అయిందంట. ఏముంది నెంబర్ నాకు అడుగు. గాలి వానలా గులాబీ వానే. డేర్ అంటే ఏదన్నా డేర్ చెప్పాలి. నీ బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ప్రపోజ్ చేయి. అబ్బా రెడీగా ఉందో ఓ అమ్మాయి, ఎంత ఇంట్రెస్ట్ రా. వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారే, నీకే లేరు. గండ తేలినట్టుంది గుండె పేలినట్టుంది. ఏ బెస్ట్ కి ఫోన్ చేయాలనుకుంటున్నావు? నువ్వు ఫోన్ చేస్తాను. సరే వద్దు వద్దు ఆగు. ఏమొద్దు, నేను ఇస్తా డేరు. సాయి చేయి పట్టుకొని ఒక 2 నిమిషాలు కళ్ళలో కళ్ళు పెట్టి అస్సలు ఒప్పుకోను. ఎందుకు ఓవరాక్షన్ లవ్ యూ. ఓకే బాయ్, తర్వాత చేస్తా. అమ్మాయి చెప్పింది. నేను చెప్పినా కదా వీళ్ళిద్దరు ఒకసారి అనుకుంటారు రోజు. ఇది అరే బ్రో నువ్వు అమ్మాయికి ఫోన్ చేసి ముగిస్తున్నాం. అంటే నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.